టాలీవుడ్ లో టెంపర్ ఎందుకంటే సెట్స్ లో జరగాల్సిన యాక్షన్ సీన్స్ ఫిలిం ఛాంబర్ చుట్టూ జరుగుతున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్స్ వర్సెస్ సినీ కార్మికుల సమరంలో క్లైమాక్స్ ఎప్పుడు వేతనాల పెంపు విషయంపై 3 రోజులుగా సాగుతున్న ఫైట్ లో పైచేయి సాధించేది కార్మికుల నిర్మాతల కొలిక్కిరాని నిర్మాతలు కార్మికుల పంచాయతీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 3వ రోజు కూడా సినీ కార్మికుల బంద్ కొనసాగుతూనే ఉంది. వేతనాలు పెంచేంత వరకు ఏమాత్రం వెనక్కి తగ్గం అంటున్నారు కార్మికులు. కాసేపట్లో నిర్మాతల కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. 30% వేతనాల పెంపుపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. నిర్మాతల నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఫెడరేషన్ తీరును నిరసిస్తూ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇటు చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది. కార్మికుల బాధల్ని చిరంజీవికి వివరించబోతోంది ఫెడరేషన్. ఆల్రెడీ నిన్న నిర్మాతలందరూ కూడా వెళ్లి చిరంజీవిని కలుసుకున్నారు. ఇవాల్టికి చిరు ఫిలిం ఫెడరేషన్ మీటింగ్ పైన ఆసక్తి నెలకొంది. సెట్స్ లో జరగాల్సిన యాక్షన్ సీన్స్ అన్ని కూడా ఇప్పుడు ఫిలిం ఛాంబర్ చుట్టూనే జరుగుతూ కనిపిస్తున్నాయి మనకి. ప్రొడ్యూసర్స్ వర్సెస్ సినీ కార్మికుల సమరంలో క్లైమాక్స్ ఎప్పుడు అన్న ఉత్కంఠ నెలకొంది. వేతనాల పెంపు విషయంపై 3 రోజులుగా సాగుతున్న ఫైట్ లో పై చేయి సాధించేది కార్మికుల నిర్మాతల అన్న విషయం మనం వేచి చూడాలి. కొలిక్కి రాలేదు ఇంకా ఇప్పటి వరకు నిర్మాతలు కార్మికుల పంచాయతీ. 3 రోజులు అయిపోతోంది. సినీ కార్మికులు షూటింగ్స్ కి బంద్ చెప్పి వేతనాలు పెంచేంత వరకు కూడా మళ్లీ షూటింగ్స్ తిరిగి ప్రారంభించేది లేదు, మేము పనికి సహకరించము అంటున్నారు కార్మికులు. మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి 30% వేతనాల పెంపుపైనే ప్రధానంగా చర్చించడానికి నిర్మాతల కీలక సమావేశం కూడా ఉంది. అయితే నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎంత మేర పెంచడానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు అన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఫెడరేషన్ తీరును నిరసిస్తూ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇటు చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం కనిపిస్తోంది. కార్మికుల బాధల్ని చిరంజీవికి వివరించబోతోంది ఫెడరేషన్. ఇప్పటికే చిరంజీవిని గిల్ట్ నిర్మాతలు కలిశారు. ఇవాల్టి చిరు ఫిలిం ఫెడరేషన్ మీటింగ్ పైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై మనతో చర్చించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నిర్మాత విశ్వప్రసాద్ గారు. విశ్వప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విశ్వప్రసాద్ గారు, చర్చలు అసలు ఎంతవరకు వచ్చాయి? అంటే వాళ్ళు 30% పెంచాల్సిందే, తగ్గేదే లేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితం దిల్ రాజు సమక్షంలో ఇదే అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం పెంచండి అంటున్నారు. మీరు చూస్తే 5% మించి పెంచేది లేదు అంటున్నారు. ఎంతవరకు వచ్చాయి చర్చలు? అంటే నేను నిన్న మీ రిపోర్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంటే ఇది స్టాండర్డ్ వేజ్ కాదండి, దీన్ని మినిమం వేజ్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సినిమాలో పనిచేసే వాళ్ళకి ఈ వేజ్ కన్నా చాలా ఎక్కువ పే చేస్తామండి. అంటే దీనికి 2 times 3 times పే చేసి కూడా రన్ ఫిలిమ్స్. ఇక ప్రాబ్లం వచ్చేసి అన్స్కిల్డ్ వర్కర్స్కు ఎలా హ్యాండిల్ చేయాలన్నది. సో మేము పెడుతున్న మెయిన్ అంటే మాకున్న మెయిన్ కన్సర్న్ వచ్చి యూనియన్స్ వల్ల ఎంట్రీ క్రైటీరియా కంటే ఒక రేట్ కార్డ్ పెట్టినారంటే ఒక ప్రొడక్షన్ బాయ్ ఎంటర్ అవ్వాలంటే 6 lakhs, ఒక డాన్సర్ కొత్తగా సినిమాలోకి రావాలంటే ఒక 7 lakhs మెంబర్షిప్ ఇచ్చి రావాలన్నది. సో ఈ అన్ఫెయిర్ కండిషన్స్ వల్ల మేము వెళ్ళి టాలెంట్ కోసం ముంబై నుంచో చెన్నై నుంచో తీసుకురావాల్సి వస్తుంది. దానివల్ల కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంటుంది. సో ఆల్టర్నేట్ వర్క్ ఫోర్స్ ఆర్ న్యూ టాలెంట్కి ఆపర్చునిటీ ఇవ్వాలన్నది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ వీఆర్ డిస్కసింగ్. అంటే ఇక్కడ వేజ్ పెంచడం పెద్ద విషయం కాదు, బట్ స్కిల్ పెంచడం అన్నదే మెయిన్ ఏరియా అండి. అయితే విశ్వప్రసాద్ గారు, మీరు ఇప్పుడు స్కిల్ గురించి మాట్లాడారు కాబట్టి కార్మికులు అంటుంది ఏంటి అంటే ఎక్కడో ముంబై నుంచి చెన్నై నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు తెచ్చుకోవాలి, లోకల్ టాలెంట్ ఉంది కదా, ఇక్కడ మా దగ్గర టాలెంట్ లేదా, మాకు స్కిల్ లేదా, ఏంటి వాళ్ళ ఉద్దేశం అని ప్రశ్నిస్తున్నారు. అది విషయం అదే కదండి, టాలెంట్ లేదు అని. ఇప్పుడు నేను ముంబై నుంచి ఒక 60 మంది డాన్సర్లు ఎందుకు తెచ్చుకోవాలండి ఒక సాంగ్ చేయాలంటే? ఇప్పుడు మీరు ది షో చూసినారంటే దానిలో ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్ మనకు లోకల్గానే ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఆ యూనియన్స్ ఒక డాన్సర్ని లోపల రావాలంటే వాళ్ళకి 7 lakh ఫీ అని చెప్పి బ్లాక్ చేయడం వల్ల యూనియన్లో డాన్సర్స్ లేరు, స్కిల్డ్ డాన్సర్స్. ఆర్ కొంతమంది ఉంటారు, నేను అసలు లేరని చెప్పాను, కానీ బట్ మన సినిమాలకు కావాల్సినంతమంది ఇక్కడ లేరు. దానివల్ల బయట నుంచి వస్తున్నారు. ఆ బయట నుంచి రావడం కన్నా ఇక్కడ లోకల్గా అవైలబుల్ ఉంటే వీ కెన్ పే బెటర్ పే అండ్ యూజ్ దెమ్. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే బయట నుంచి మినిమం వేజ్ ఫర్ హూ ఆర్ అన్స్కిల్డ్ ఇష్యూ.
విశ్వప్రసాద్ గారు, మీరు చెప్తుంది ఏంటంటే చెప్పండి. బయట నుంచి వచ్చిన స్కిల్ టాలెంట్ పీపుల్కి మేము ఎంతైనా పే చేస్తాము, కానీ లోకల్గా ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ దగ్గర స్కిల్ లేదు కాబట్టి అంత పర్సంటేజ్ పెంచలేము అని చెప్తున్నారు, అంతేనా? కానీ లోకల్ స్కిల్డ్ చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు. యూనియన్ మెంబర్షిప్ ఫీ 7 lakhs అని పెట్టి ఒక కొత్త డాన్సర్, సినిమాల్లో రావాల్సిన డాన్సర్ 7 lakhs పే చేసి ఎలా వస్తారండి? అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. వీళ్ళు యూనియన్ ఏం చేస్తున్నారంటే మా యూనియన్లో వాళ్ళనే తీసుకోవాలో బయట వాళ్ళని తీసుకోకూడదు అన్నది. అది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక యూనియన్ వచ్చేసి ఒక డాన్సర్కి మినిమం ఇంత పే చేయాలన్న కండిషన్ పెట్టడం కరెక్ట్, కానీ మా యూనియన్లో ఉన్న వాళ్ళు మాత్రమే సినిమాల్లో పనిచేయాలనడం తప్పు. సో ఈ పర్టికులర్ క్రైటీరియాని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, ఎవరు చూడట్లేదు అంట. మన గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటుంది, కానీ ఎవరికి వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదు అన్నది అది తప్పు. ఓకే, రైట్. నిన్న చిరంజీవి గారిని కలిసారు కదండి నిర్మాతలందరూ వెళ్ళి, ఆయన వర్షన్ ఏంటి? ఆయన ఏమంటున్నారు? లేదండి, అంటే ప్రొడ్యూసర్స్ తరఫున అంటే వాట్ వీఆర్ గోయింగ్ త్రూ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆయన అంటే ఒక సైడే విన్నారు కదా, సో ఫెడరేషన్ వాళ్ళ వైపు కన్సర్న్స్ కూడా విని దెన్ ఈ మే గెట్ బ్యాక్ టు అస్ అండి, గెట్ బ్యాక్ టు ఎవ్రీవన్. సో అండ్ మీ నుంచి కూడా ఒక నోటీస్ వెళ్ళింది కదా కార్మికులకి, వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము ఒక అసోసియేషన్గా మాట్లాడుతున్నప్పుడు అసోసియేషన్కే స్పందిస్తాం కానీ ఇండివిజువల్కి స్పందించము, అసలు దాన్ని మేము కేర్ చేయట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. కాదండి, వాళ్ళ అసోసియేషన్గా నా సినిమా షూటింగ్ని వాళ్ళు డిస్టర్బ్ చేసినారు. సో డెఫినెట్గా యాజ్ ఎ ప్రొడక్షన్ నాకున్న డ్యామేజెస్ని వాళ్ళ ద్వారా జరిగింది కాబట్టి నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చినాను. అవసరమైతే ఐ విల్ గో అండ్ ఫైల్ డ్యామేజ్ లాసూట్. ఓకే, అంటే గత 3 రోజులుగా మనం చూస్తున్నాం ఇలా షూటింగ్స్ బంద్ అయిపోవడం వల్ల ఇప్పుడు త్వరలో రిలీజ్ కావాల్సిన సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది, రిలీజ్ డేట్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఎలాంటి నష్టం వాటిల్లుతుందండి ఈ బంద్ వల్ల? దీనివల్ల చాలా నష్టం అవుతుందండి. నాకంటే డైలీ అట్లీస్ట్ ఒక 50 lakhs పర్ డే కింద ఇంపాక్ట్ అవుతుంది. ఇంకా దాన్ని కరెక్ట్గా డ్యామేజెస్ చేస్తూ వెళ్తే నాకు కాంబినేషన్ ఆర్టిస్ట్ దొరకపోవడం కానీ, రిలీజ్ డిలే అవ్వడం కానీ, సో ఇది లక్షల నుంచి కోట్లకి వితిన్ ఫ్యూ డేస్లో వెళ్ళిపోతుంది కదా. అది నాకు ఒక్క సంస్థకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మాత్రమే. ఓకే, అయితే మీరు చెప్తున్నారు చాలా నష్టం వాటిల్లుతుంది అని. కార్మికులు ఏమంటున్నారంటే వీళ్ళు ఇంత నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మాకు ఒక 30% వేతనాలు పెంచమంటే మాత్రం అది చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు నిలదీస్తున్నారు. కదండి, అంటే దీనిలో లాజిక్ లేదండి. సో ఒక ప్రాబ్లంకి ఇంకో ప్రాబ్లం రిలేట్ చేయడం అంటే, ఇప్పుడు మీకు రైట్ టు వర్క్ అని ఉంటుందండి. ఎవరు వర్క్ చేస్తే వాళ్ళని ఆపడం అది ఇల్లీగల్. నేను ఇల్లీగల్ యాక్టివిటీ చేశాను కాబట్టి నేను చెప్పిన మాట వినాలా, లేకుంటే ఈ ఇల్లీగల్ యాక్షన్ వల్ల నీకు చాలా డ్యామేజ్ అవుతుంది, యూ కెనాట్ సర్వే అంటే అది ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ ఎక్స్‌టార్షన్ కింద వస్తుంది. సో అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు, కరెక్ట్ పద్ధతి కూడా కాదు. అంటే 30% వేతనాలు పెంచితే నిర్మాతలకు వర్కౌట్ అవ్వదు. ఎవరినన్నా బెదిరించొచ్చాను అదండి విశ్వప్రసాద్ గారు. 30% ఎలా పెంచుతారండి? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక డ్రైవర్ ఉంటాడు, సో డ్రైవర్కి ఒక శాలరీ ఉంటుంది. 30% ఏ ఇండస్ట్రీలో ఏ పర్టికులర్ కేటగిరీకి పెంచుతారండి శాలరీగా? అంటే మార్కెట్ మీరు ఎనీ ఆర్గనైజేషన్ తీసుకోండి, 30% ఫ్లాట్గా ప్రతి క్రాఫ్ట్కి ప్రతి వర్కర్కి పెంచడం అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఓకే, సో నువ్వు 30% పెంచట్లేదు కాబట్టి నేను సినిమాలు చేయనివ్వను అంటే అది చాలా తప్పది. కానీ విశ్వప్రసాద్ గారు, మరి 3 సంవత్సరాల క్రితం ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు సంవత్సరానికి 10% చొప్పున 3 ఏళ్ల తర్వాత 30% పెంచుతామని అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం తెలపలేదు? అలా ఎలా పెంచుతారు 30% అని చెప్పి? అదే అండి, ఇలా సినిమాలు చేయకుండా ఆపేస్తాము, ముందుకు పోనివ్వమని ఆ బెదిరింపు చర్య జరుగుతూనే ఉంది. ఏదో ఒక టైంలో ఒక స్టాండ్ తీసుకోవాలా. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ఎకానమీకు ఇది ఇలానే కంటిన్యూ చేస్తే సినిమాలు చేయడం వీలవ్వదు. అంటే పెద్ద సినిమాల వరకు కొంచెం అఫోర్డబిలిటీ ఉంటుంది, కానీ చిన్న సినిమాలు అసలు చేయలేని పరిస్థితి ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఓన్లీ పెద్ద సినిమాలే థియేటర్లో రన్ అవుతున్నాయి, చిన్న సినిమాల్లో ఆడలేకపోతున్నాయి. ఎందుకంటే అవి బయటికి రావట్లేదు, వాటికి ఒక కాస్ట్ స్ట్రక్చర్లో చేయలేకపోతున్నారు. ఇది ఇలా కంటిన్యూ చేస్తే సినిమాలు తీయడం పెద్ద వాటికి కూడా వీలు కాకపోవచ్చు ఫ్యూచర్లో.
కానీ విశ్వప్రసాద్ గారు సమస్యని ఇంకొక రకంగా కూడా పరిష్కరించే అవకాశం ఉంటుంది కదా. అంటే మీరు అన్నట్లుగా డ్రైవర్లకి 1,50,000 జీతం ఉంటుంది, సాఫ్ట్వేర్ సాలరీస్ మించి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, డాన్సర్స్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. వీళ్ళని డివైడ్ చేసి ఎవరికైతే తక్కువగా అంటే డైలీ 1250 రూపీస్ ఉంటుందా అండి మినిమం రోజువారీ ఇచ్చే వీళ్ళకి? అది అంటే మినిమం లోయెస్ట్ వేజ్ అది ఉంటుందండి, యావరేజ్ వేజ్ 2,000 ఉంటుందండి. అంటే అతి తక్కువ ఎవరికైతే పే చేస్తున్నారో కింద నుంచి పైకి ఒక పర్సంటేజ్ వరకు, మిడిల్లో ఉన్న వాళ్ళకి ఒక పర్సంటేజ్, ఈ విధమైన పరిష్కారం ఏదైనా ఆలోచించే అవకాశాలు ఉన్నాయంటారా? కదండి, అక్కడ వచ్చిన రిక్వెస్ట్ 30% పెంచకపోతే యూనిలాటరల్గా వీళ్ళు ఎగ్జిట్ అని. ఓకే, డిస్కషన్ వచ్చేసి ఏ వేజ్ ఏది ఉంది, ఇక్కడ స్కిల్ ఉందా లేదా, దీన్ని ఎందుకు పెంచకూడదు అండ్ రెండవది ఒక డ్రైవర్ అన్న పర్సన్ ఒక యూనియన్లో ఎందుకు వస్తారండి? ఇప్పుడు మీరున్నారు, మీరు మీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే మీ ఓన్ కార్ డ్రైవ్ చేసుకెళ్తారు, లేదంటే మీకు కావాల్సిన డ్రైవర్ని హైర్ చేస్తారు, లేదంటే ఒక యాప్కి వెళ్ళి ఆన్ డిమాండ్ ఎవరినైనా డ్రైవర్ని పిలుచుకుంటారు. ఈ యూనియన్ వ్యవస్థ ఏంటండి అంటే డ్రైవర్ని హైర్ చేయడానికి? సో ఫెడరేషన్ లో మాఫియా నడుస్తుంది అంటారు మీరు? మీకు అర్థమా? ఒక మాఫియా నడుస్తుంది అంటారు మీరు? 100% అండి. అంటే వర్కర్స్ దగ్గర ప్రాబ్లం లేదండి, మేము డ్రైవర్ని తీసుకోవడానికి ప్రాబ్లం ఏముంది, వాళ్ళకి కావాల్సిన వేజ్ ఇచ్చి మేము తీసుకుంటాం, అది ప్రాబ్లం కాదు. మధ్యలో ఈ యూనియన్ వచ్చి ఒక డ్రైవర్ సినిమాలో పనిచేయాలంటే వాళ్ళు 5 lakhs మెంబర్షిప్ తీసుకోవడం ఏంది? ఇష్యూ వచ్చేసి ఆ యూనియన్స్, ఆ మెంబర్షిప్ ఫీ, ఆ డబ్బుల మీద చలామణి చేయించే వ్యవస్థదే ప్రాబ్లం. ఇక్కడ డ్రైవర్కి పే చేయడం సినిమా కోసం అయితే 1000 ఇస్తారు, లేదంటే 2000 ఇస్తారు, దాంట్లో తప్పేముందండి. డిమాండ్ అండ్ సప్లైకి వెళ్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ సినిమాలో పనిచేసే వాళ్ళకు వీ పే మోర్ దాన్ 2,000 రూపీస్ మినిమమ్. దెర్ ఆర్ పీపుల్ హూ గెట్ పేడ్ ఈవెన్ 5,000, 10,000, 15,000. ఈ 15,000 అనేది మోస్ట్లీ ముంబై నుంచి వస్తారండి, ఎందుకంటే ఇక్కడ టాలెంట్ డెవలప్ అవ్వట్లేదు కాబట్టి. ఎందుకు అవ్వట్లేదు అంటే 7 lakhs ఫీ పెట్టి దే ఆర్ బ్లాకింగ్ టాలెంటెడ్ పీపుల్ నాట్ టు కమ్ ఇన్ టు ఇండస్ట్రీ. అంటే బేసిక్గా ఒక యంగ్ జనరేషన్కి కానీ ఒక కొత్త సినిమాలో వచ్చి పనిచేయాలన్న వాళ్ళని లిటరల్గా ఈ వ్యవస్థ బ్లాక్ చేస్తుంది. అంటే మీడియా దాని మీద ఫోకస్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ ఏ లాట్ అండి. మీరు చాలామందికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అయితే విశ్వప్రసాద్ గారు, మీరు వాళ్ళకి నోటీస్ పంపించిన తర్వాత ఎంప్లాయీస్ ఫెడరేషన్కి వాళ్ళ నుంచి ఒక వ్యాఖ్య వచ్చింది. అది ఏంటి అంటే ఇప్పుడు పీపుల్స్ మీడియా నుంచి 5 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు అని చెప్పేసి. అసలు మీ ఇద్దరికి మధ్యలో ఉన్న వివాదం ఏంటండి? ఏది లేదండి, అంటే బేసిక్గా మాకు ఒక సంవత్సరంలో రఫ్గా చెప్తున్నాను, మా ప్రొడక్షన్ నుంచి ఒక 25 కోట్లు వి పే టు డిఫరెంట్ లేబర్. సో అది షెడ్యూల్ టు షెడ్యూల్ పే చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అది ఒక మధ్యలో ఒక అరాచకం ఉంటుంది, అంటే కరెక్ట్ టైంకి ఇన్ఫర్మేషన్ రాదు. సో మా దగ్గర వచ్చిన వెంటనే ప్రతి కార్పొరేట్ లానే ఒక 1 week to 10 daysలో విల్ రిలీజ్ ఆల్ పేమెంట్స్. సో అది జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ మంత్ పేమెంట్స్. నాకు తెలిసి 5 కోట్ల బాకీ ఎక్కడ ఉండదు. సో ఇప్పుడు రన్నింగ్ దాంట్లో మేబీ ఒక 1.5 crore పేమెంట్స్ ఉంటుంది, అది ఇట్ విల్ గెట్ పెయిడ్ ఇన్ ద షెడ్యూల్. మీరొక్కరే 30% విముఖత చూపిస్తున్నారా, లేక మిగతా నిర్మాతలు కూడా దీనికి వ్యతిరేకంగానే ఉన్నారండి? అంటే కొంతమంది ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి, వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సినిమాలు ఆగిపోవడం ఈ బంద్ వల్ల ఇష్టం లేదు, అనుకున్న టైంకి రిలీజ్ అవ్వాలి, సో ఎవరైతే వర్క్ చేయడానికి వస్తారో వాళ్ళకి 30% ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు. అంటే కొంతమంది నిర్మాతలు సుముఖంగా ఉన్నారు, కొంతమంది విముఖంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ నిర్మాతల మండలిలో ఎలాంటి డిస్కషన్ నడుస్తోందండి దీనికి సంబంధించి? అంటే మీరు చెప్పిన స్టేట్మెంట్లో రిలీజ్కి రెడీ ఉన్న సినిమాలు ఉన్న నిర్మాతలు ఎవరు దీన్ని అంటే విల్ ఫేస్ అన్న వ్యూలోనే ఉన్నారు, అంటే అట్లీస్ట్ నాకు తెలిసినంతవరకు. సో యాక్టివ్ ప్రొడ్యూసర్స్కి అందరికీ ఇది సేమ్ ప్రాబ్లం. ఇది ఇట్స్ నాట్ జస్ట్ 30% అండి, అంటే ఈ మెంబర్షిప్ అన్నది పెట్టి బ్లాక్ చేసినంత వరకు ఫోర్స్డ్గా మినిమం వేజ్ పే చేయించడం ఇవన్నీ ఉన్నంతవరకు సినిమాలు తీయడం చాలా కష్టమవుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు వేతనాలు పెంచైతే 3 years అయిపోయింది సార్. ఇప్పుడు మీ వ్యూ ప్రకారం ఎంతైతే పెంచితే కంఫర్ట్గా ఉంటుంది నిర్మాతలకి అన్న చర్చ జరుగుతోందండి? కాదండి, మీ స్టేట్మెంటే తప్పు. వేతనాలు ప్రతి సినిమాకి పెంచుతూ వెళ్తాము, దేర్ ఇస్ నో రీజన్. అంటే మీకు 3 years బ్యాక్ పెట్టినాం కాబట్టి అదే రేట్ అని లేదు. మా ప్రొడక్షన్ నుంచి ఇవాళ ఒక 300 people వర్క్ చేస్తే దాంట్లో 200 people విల్ బి వే అబవ్ మినిమం వేజ్. సో ఈ సినిమాకి ఎంత పే చేయాలో ఆ సినిమా రేట్ కన్నా ఎక్కువ పే చేస్తామండి, అంటే మినిమం వేజ్ కన్నా
70 to 80% people get paid way higher than minimum wage. ఓన్లీ సడన్ లేబర్ అంటే అది ఇంకా బై ఫోర్స్ పే చేస్తున్నాం కానీ వాళ్ళు మాత్రమే మినిమం వేజ్లో ఉంటారు. సార్ ఇందాక మీరు మినిమల్ ఇస్తున్నాము చాలా మందికి 70-80% అని అన్నారు కదా, ఆ మినిమం అంటే ఎంత అండి, ఎంత పే చేస్తారు పర్ డే? 70% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అండి, మినిమం కాదు, 70% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆర్ పెయిడ్ వే హయ్యర్ దాన్ మినిమం వేజ్. ఒక 20-30% మాత్రమే దే ఆర్ పెయిడ్ మినిమం వేజ్. రైట్. ఆ 20-30% వాళ్ళకు దే విల్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 3 hours వర్క్ ఇన్ ద సెట్ ఇన్ అ డే. సో ఇప్పుడు రిలీజ్ కి దగ్గరగా ఉన్న సినిమాల్లో మీ సినిమా కూడా ఉంది కదండి, రాజా సాబ్ కూడా డేట్ దగ్గరకు వస్తోంది, మరి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఈ బంద్ వల్ల మీకు ఎంత నష్టం వాటిల్లుతోంది, దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే వాళ్ళకి ఇచ్చిన నోటీసులో మీరు చెప్పారు 1 day ముందు చెప్పేసి ఇలా బంద్ చేస్తామంటే ఇది రూల్స్కి విరుద్ధం అని చెప్పేసి. అంటే నేను నంబర్స్ బయట చెప్పే సబ్జెక్ట్ కాదండి ఇది. దానివల్ల డెఫినెట్గా మాకు డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజెస్కి అంటే వీళ్ళు ఇలా ఫోర్స్ చేసి షట్ డౌన్ చేయడం ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్. అంటే ఇప్పుడు ఒకరికి ఒక వేజ్ నచ్చకపోతే దే కెన్ ఆల్వేస్ వాక్ అవే, బట్ వేరే వాడు పని చేయకూడదు, వాడు చేయకూడదు అన్నది అది చాలా తప్పు. సో అది కంటిన్యూ చేసి అది ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుందండి. అప్పుడు దెన్ విల్ టేక్ ద లీగల్ అంటే రామిఫికేషన్స్, దానికి ఏం చేయాలో అది విల్ వర్క్ ఆన్ దట్. విశ్వప్రసాద్ గారు, కార్మికుల వైపు నుంచి బెదిరింపులుగానే ఎక్కువగా వస్తున్నాయి. అంటే మీరు ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు మాట్లాడారు. బయట హీరోలకి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి కోట్ల రూపాయలు ఇస్తున్నారు, మాకు 100 రూపాయలు పెంచమంటే వాళ్ళకి మనసు రావట్లేదు అంటూ ఈ రకంగా ఇంకా జటిలమైపోతుంది సమస్య రోజు రోజుకి. కదా, దాన్ని విక్టిమ్ కార్డ్ అంటారండి. కార్మికులు చాలామందికి వీఆర్ గివింగ్ ఎ వెరీ గుడ్ వేజ్. కార్మికుల్ని అప్స్కిల్ అయ్యి దీనికన్నా ఎక్కువ సంపాదించండి అనే చెప్తున్నాము. సో కొత్త కార్మికులు కూడా అవకాశం ఇవ్వమంటున్నాము. అంటే కొత్త కార్మికులకు అవకాశం ఇవ్వకూడదు అన్నదే చాలా తప్పది. కార్మికులు అన్న విక్టిమ్ కార్డు ఇది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరు సెట్లలో వచ్చి పనిచేయరండి. వాళ్ళు ఈ మెంబర్షిప్ తీసుకొని ఆ ఫీ మీద ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉంటారు ఈ మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా. సో రియల్ కార్మికుడు ఇవాళ కూడా సెటిల్ వచ్చి పని చేయాలని అనుకుంటాడు. ఎందుకు వాళ్ళకున్న ఉపాధి ఎందుకు కోల్పోవాలనుకుంటారండి? అంటే మెంబర్షిప్ లేకుండా కూడా వచ్చి పని చేయొచ్చంటారా సార్? స్కిల్ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి హైయర్ పే ఉంటుంది. ఓకే, అంటే మెంబర్షిప్ లేని వాళ్ళు కూడా వచ్చి పని చేయొచ్చా? అది లీగల్గా యాక్సెప్ట్ చేస్తారా? మెంబర్షిప్ ఇప్పుడు ఒక సినిమాలో పని చేయడానికి ఈ మెంబర్షిప్ ఎందుకండి? అవసరం ఏముంది? ఎవరు ఎక్కడైనా పని చేయొచ్చు కదా. ఇప్పుడు మీరున్నారు యాంకర్స్, ఒక యాంకర్స్ యూనియన్ అని పెట్టి ప్రతి టీవీ ఛానల్ ఓన్లీ యాంకర్ యూనియన్లో ఉన్న వాళ్ళు మాత్రమే హైర్ చేయాలంటే కొత్త యాంకర్స్ ఎలా వస్తారండి? కానీ ఇక్కడ విషయం యాంకర్ జాయిన్ అవ్వాలంటే మెంబర్షిప్కి ఒక 10 lakhs ఫీ పెడితే కొత్త యాంకర్స్ ఎలా వస్తారు? విశ్వప్రసాద్ గారు, అంటే ఇప్పుడు యూనియన్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళే. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళు పని ఎక్స్పెక్ట్ చేస్తారు. మాకు పని ఇవ్వకుండా బయట నుంచి మెంబర్షిప్ లేని వాళ్ళు వచ్చి వర్క్ చేస్తుంటే మేమెందుకు ఊరుకుంటామనేది వాళ్ళ డిమాండ్. మీరు నా క్వశ్చన్ ఆన్సర్ చేయలేదండి. ఇప్పుడు ఒక టీవీ ఛానల్ యాంకర్ని హైర్ చేస్తుంది. టీవీ ఛానల్ యాంకర్ ఎవరినైనా హైర్ చేయొచ్చు కదా. ఒక యాంకర్ యూనియన్లో ఉన్న యాంకర్స్ మాత్రమే హైర్ చేయాలంటే అంటే ఆ యూనియన్ దానికి ఒక 10 lakhs ఫీ పెడితే విశ్వప్రసాద్ గారు, దీనికి యూనియన్ ఉన్నా కూడా ఇలా మేము మెంబర్షిప్ కొనుక్కునే ప్రాసెస్ అయితే ఇక్కడ లేదండి. సో మీరు వేసిన ప్రశ్నే రాంగ్. అది తప్పు అని, అది తప్ప కాదని చెప్పండి. ఉన్నాయి కదా ఇక్కడ యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళు కొనుక్కుంటున్నారు మెంబర్షిప్ ని లక్షల రూపాయలు పెట్టి. సో వాళ్ళు వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మెంబర్షిప్ ఎవరికైతే ఉందో వాళ్ళకే ఉండాలని చెప్పి ఉంటుంది కదా ఎక్కడైనా కూడా. అలా ఉండకూడదండి. ఇది ఇండియా అనేది మీకు అంటే మీరు న్యూస్ యాంకర్ కాబట్టి మీకు ఒక కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంది. వాళ్ళు క్లియర్గా చెప్తారనమాట, ఇలాంటి యూనియన్ వచ్చి కొత్త ఎంప్లాయ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ హ్యావ్ ఎ రైట్ టు హైర్ ఎనీబడి అండ్ ఎవ్రీ వన్. సో ఒక యూనియన్ నుంచే తీసుకోవాలని ఎందుకు ఉంటుంది? రైట్ విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు నా సినిమా తీసుకుంటున్నప్పుడు అడుగుతున్నాను, యూనియన్ ఎలా రెస్ట్రిక్ట్ చేస్తుందండి? ఎవరిని హైర్ చేయాలి? ఉన్నారు ఎంత పర్సెంటేజ్ ఇస్తే ఓకే మాకు అని అనుకుంటున్నారు మీరు పర్సనల్ గా? మీ అభిప్రాయం ఇక్కడ ఇష్యూ పర్సంటేజ్ కదండి. మీరు స్కిల్తో రండి, విల్ పే వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్.
ఒక మేకప్ పర్సన్ అంటాడు వీళ్ళు మినిమం వేజ్ 1500 అంటే మేము 2000, 2500, 5000 కూడా పే చేస్తాము. సో జస్ట్ కమ్ విత్ ఎ స్కిల్. ఇవాళ అదే రేట్ ఇచ్చి ముంబై నుంచి తెచ్చుకుంటున్నామండి మేము. ఓకే, అయితే విశ్వప్రసాద్ గారు మాకు skill ఉంటే ఇక్కడే pay చేస్తాం, higher rate. లైవ్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి. మీరు వాళ్ళతో మాట్లాడడానికి సుముఖంగానే ఉన్నారా? లేదండి, ఇది సబ్జెక్ట్ అంటే నేను ఆమె ప్రొడ్యూసర్ అంతే. సో ఫెడరేషన్ అండ్ ఛాంబర్ మాట్లాడాలి. నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వాళ్ళతో ఎప్పుడు నేను డైరెక్ట్గా మాట్లాడినా. మీరు వ్యక్తిగతంగా మాట్లాడినంటున్నారు, కానీ వ్యక్తిగతంగా మీ సంస్థ నుంచి వాళ్ళకి ఒక నోటీస్ అయితే వెళ్ళింది కదా, సో వాళ్ళు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. నాకు వచ్చిన లాస్కి నేనే నోటీస్ ఇస్తాను కదండి. ఓకే, దాని గురించి అయినా డిస్కస్ చేయొచ్చు వ్యక్తిగతంగా కదా నేను మనం. ఎందుకు మాట్లాడాలి? నాకు ఇప్పుడు మీ కంపెనీ మీద కూడా వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు, చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్తున్నారు. దెన్ దెర్ ఇస్ ఎ లీగల్ సిస్టమ్ అండి. రైట్ విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు నిర్మాతల అంటే మండలి చెప్పడం భవిష్యత్ వేరు, కార్యాచరణ చూపించడం వేరు. నేను సో డెఫినెట్గా దెర్ విల్ బి నెగోషియేషన్స్. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ నా వైపు నుంచి నేను ఆల్వేసే వేరే ఊరి నుంచి స్కిల్ని తీసుకురాకుండా లోకల్ స్కిల్ డెవలప్ చేయాలన్నదే నా స్టాండ్ అండి, పర్సనల్గా యాజ్ ఎ పర్సన్. అండ్ ద సేమ్ థింగ్ ఐ రిప్రజెంట్ ద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ఓకే, యూనియన్ వాళ్ళే కాకుండా ఎక్కడి నుంచి అయినా కూడా తెచ్చి మేము పని చేయించుకుంటాం మాకు నచ్చిన వాళ్ళతో అంటారు. ఆర్ యూనియన్ వాళ్ళ ఎంట్రీ క్రైటీరియాని రిలాక్స్ చేసి దే షుడ్ గివ్ ఆపర్చునిటీ టు ద న్యూ పీపుల్. దే షుడ్ ఓన్లీ కంట్రోల్ ద వేజ్ అండి, నాట్ ద ఎంట్రీ. రైట్ అండి, థ్యాంక్ యూ అంటే విశ్వప్రసాద్ వాళ్ళ గారు. యూనియన్ రిచ్ అవ్వడానికి వీఆర్ నాట్ మేకింగ్ ఫిలిమ్స్. రైట్, థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు. ప్రస్తుతం అయితే సినీ నిర్మాతలందరూ కలిసి చిరంజీవిని కలిశారు. అలాగే ఈ రోజు ఫెడరేషన్ నుంచి కూడా కలవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందని చూద్దాం.